మనిషి అంటేనే మనసుకి కళ్ళెం వేయలేనివాడు. మనన చేయటం అంటే ఆలోచించడం. మనం ఎప్పుడూ కూడా అనేక రకాల కళల గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ అవన్నీ కూడా జీవితంలో నెరవేరతాయని చెప్పలేంగా. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోతూ ఉంటారు. ముందుగా మీరేం చేయాలంటే ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్లి మీ జాతకాన్ని చూపించి అడగాలి, నేనిప్పుడు నిలబడితే గెలిచి తీరగలనా? లేదు అంటే ఎందుకు అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవటం? తను ఓడిపోయాడు అనే చెడ్డపేరు ఎలాగూ వస్తుందిగా. అందుచేతని మన వేద శాస్త్రానుసారం మనకు జ్యోతిష్య శాస్త్రాన్ని ఆ దేవదేవుడు ప్రసాదించాడు. దాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని ఇప్పుడు పలు రకాల శాస్త్రాలు వచ్చాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రామాణికంగా న్యూమరాలజీ, జమాలజీ, ఇలా పలు రకాల శాస్త్రాలు పుట్టుకొచ్చాయి. కానీ ఇవన్నీ కూడా వేదకాలం నుంచి ఉన్నవి మాత్రం కాదు, ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవి. కానీ జ్యోతిష్యం అని చెప్పబడేది ఆ పరమేశ్వరుడు సృష్టించినదే. ఈ భూమిపై మనుషులు ఉన్నంతకాలం, జీవరాశులు ఉన్నంతకాలం దీనికి నాశనం లేదు.